తిరుపతి జిల్లా పుత్తూరులో నిర్వహించిన వైసీపీ నిరసన ర్యాలీలో మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ మండిపడ్డారు. దొంగ సర్టిఫికెట్లతో డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. తప్పు చేయలేదన్న నమ్మకం ఉంటే మంత్రి లోకేష్ సిబిఐ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 47 ద్వారా రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. రిక్రూట్మెంట్ తర్వాత ఆ జీవోను ఎందుకు రద్దు చేశారు అని ప్రశ్నించారు రోజా. మీరు డిఎస్సీని దగా డిఎస్సీ చేయకుంటే ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో ఈ విధంగా దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే వెంటనే సిబిఐ విచారణ వేయించుకోండి. సిబిఐ విచారణలో తప్పు జరిగిందా లేదా అని నిరూపిస్తారు. జరుగుంటే లోకేష్ ని శిక్షించండి, జరగకపోతే లోకేష్ కి క్లీన్ చిట్ ఇవ్వండి. ఈ పేపర్ ని ఎవరైతే సెట్ చేస్తారో ఎస్సీఆర్టీ, అందులో పనిచేస్తున్న నవీన్ కి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దాన్ని బట్టే పేపర్ లీకేజ్ జరిగింది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే జీవో 47 ఇచ్చి ఈరోజు రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు జీవో ఇచ్చారు? డిఎస్సీలో అభ్యర్థుల్ని రిక్రూట్ చేసిన తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేసి యథాతథంగా మళ్ళీ రాత పరీక్షతోనే భవిష్యత్తులో ఉద్యోగాలు ఇవ్వాలి అని ఎందుకు జీవో ఇచ్చారని అడుగుతున్నాను. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో ఫేక్ 420 ఈ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటితో ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నేను అడుగుతున్నాను. బాణా గుంతలు ఆడటం, పేక ఆట ఆడటం, బ్రిడ్జ్ గేమ్ అని తాడు పట్టుకొని లాగటం, ఇలాంటి గేమ్లకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఇది రాబోయే తరం పిల్లల భవిష్యత్తుని సమాధి చేయడానికి ఈరోజు 3.5 లక్షల మంది ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో డిఎస్సీ అభ్యర్థులు, వాళ్ళందరి జీవితాలు నాశనం చేసే విధంగా తన అవినీతి కోసం, తన స్కామ్ కోసం లోకేష్ ఎలా దోచుకున్నాడు, ఈ రోజు ఫారిన్ కి వెళ్ళి ఎలా దాచుకుంటున్నాడో మనం చూస్తున్నాం.